హాయ్ గైస్, ఫిబ్రవరి మంత్ బోల్డ్ అండ్ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. వాటిలో టాప్ 10 బెస్ట్ మూవీస్ మీ ముందుకు తీసుకొచ్చేసా. ఇవి మిస్ అయితే గనక ఇంకా మీరు ఇంకేం మూవీ చూడనట్టే లెక్క. ఇప్పుడు ఫిబ్రవరి టాప్ 10 మూవీస్ ఈ వీడియోలో సజెస్ట్ చేస్తాను, రికమెండ్ చేస్తాను. అవేంటో డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తుంటే, మన వీడియో చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అటు తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెంబర్ 1 భైరతి రణగల్, డైరెక్టెడ్ బై నార్దన్. మెయిన్ రోల్ వచ్చేసి శివరాజ్ కుమార్, రుక్మిణి వసంత్ అయితే యాక్ట్ చేశారు. కన్నడ సూపర్ స్టార్ అయినటువంటి శివరాజ్ కుమార్ రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీ ఇది. చాలా మంది ఇంప్రెస్ చేసింది. ఇదొక తెలుగు డబ్బుడ్ కన్నడ యాక్షన్ మూవీ అన్నమాట. చాలా పెద్ద హిట్ అయింది. ఇక ఈ భైరతి రణగల్ మూవీ వచ్చేసి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగు లాంగ్వేజ్ లో. నెంబర్ 2 ఏ క్విట్ ప్లేస్ డే 1. ఇదొక హాలీవుడ్ డబ్బుడ్ మూవీ అన్నమాట. ఓన్లీ ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది ప్రైమ్ వీడియోలో. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మైకేల్ సర్నోస్కి. చాలా మంచి మూవీ ఇది. తెలుగు డబ్బుడు ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే సీన్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఏ క్విట్ ప్లేస్ అనే మూవీ చాలా మంది ప్రీవియస్ గా చూసుంటారు. ఇది ఒక న్యూ మూవీ అన్నమాట. ఇందులో ఒక శబ్దంతో పసిగట్టి మనుషుల్ని చంపే కొన్ని జంతువులు ఉంటాయి. వాటి నుండి హీరో ఏ విధంగా సర్వే అయ్యాడు తన ఫ్యామిలీతో అనేది సినిమా స్టోరీ అన్నమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. నెంబర్ 3 మార్కో, డైరెక్టెడ్ బై హనీఫ్ అదేని. ఈ మూవీలో ఉన్ని ముకుందన్ మెయిన్ రోల్ లో నటించాడు. ఇది ఒక మలయాళం డబ్బుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అన్నమాట. ఈ మార్కో మూవీ వచ్చేసి ఉన్ని ముకుందన్ ఒక అనాథగా ఉంటాడు. తనని ఒక కుటుంబం చారదీస్తుంది. తన కుటుంబమే తన పంచ ప్రాణాలుగా బతికేస్తుంటాడు. అలాంటి మార్కోని ఎంతో ప్రేమించే తన తమ్ముడిని కొంతమంది చంపేస్తారు. బిజినెస్ పార్ట్నర్సే. వాళ్ళతో ఏ విధంగా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది ఈ సినిమా స్టోరీ. ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఏరే లెవెల్లో ఉంటాయన్నమాట. ఇక ఈ మార్కో మూవీ వచ్చేసి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగుతో పాటుగా మలయాళం, తమిళ్, కన్నడ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4 మ్యాక్స్, డైరెక్టెడ్ బై విజయ్ కార్తికేయ. ఇందులో కిచ్చా సుదీప్ మెయిన్ రోల్ నటించాడు. ఈ మధ్య చూస్తుంటాం ఖైదీ మూవీ కొన్ని ఇయర్స్ ముందు రిలీజ్ అయ్యి కార్తీ మూవీ, ఖైదీ మూవీ ఏ విధంగా హిట్ అయిందో ఆ మూవీ సేమ్ సిమిలారిటీస్ ఉంటాయి ఈ మూవీలో కూడా. కిచ్చా సుదీప్ ఇందులో ఒక సబ్ ఇన్స్పెక్టర్ గా కనిపిస్తాడు. అప్పుడే ఒక గ్రామానికి చార్జ్ తీసుకొని వస్తాడనమాట. ఆ నైటే ఒక లేడీ కానిస్టేబుల్ మీద కొంతమంది రౌడీస్ అయితే హెరాస్మెంట్ చేస్తారు. అప్పుడు వాళ్ళని కొట్టడం జరుగుతుంది హీరో. దాంతో స్టేషన్ పైన చాలా మంది రౌడీస్ అయితే దండయాత్రలా చేస్తారు. వాళ్ళందరి నుండి స్టేషన్ లో ఉన్న వారిని ఏ విధంగా కాపాడినాడు, ఆ స్టేషన్ లో మంత్రి కొడుకులు మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ నుండి ఏ విధంగా ప్రతి ఒక్కరిని తప్పించాడు, అసలు ఇంతకీ ఆ మర్డర్ చేసింది ఎవరు అనేది స్టోరీ అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ మూవీ. మ్యాక్స్ మూవీ వచ్చేసి G5 ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగుతో పాటుగా తమిళ, హిందీ, కన్నడ, మలయాళం లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 5 డాకు మహారాజ్ మూవీ. ఇది బాలకృష్ణ నట విశ్వరూపం చూపించిన మూవీ అనమాట. సంక్రాంతి సందర్భంగా 2K25 అంటే ఈ ఇయర్ రిలీజ్ అయింది. డైరెక్టెడ్ బై బాబీ. బాలకృష్ణ, ప్రజ్ఞా జైస్వాల్, ఊర్వశి రొటేలా మెయిన్ రోల్ నటించారు. ప్రీవియస్ గా ప్రతి సంక్రాంతికి బాలకృష్ణ గారు ప్రతి మూవీ రావడం, హిట్ అవ్వడం ఒక చకచక జరిగిపోతున్నాయి. ఈ సంక్రాంతి రిలీజ్ అయిన డాకు మహారాజ్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఇక డాకు మహారాజ్ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగు లాంగ్వేజ్ లో. నెంబర్ 6 ది వైల్డ్ రోబోట్. ఇదొక యానిమేషన్ మూవీ అన్నమాట. రోబోటిక్ అడ్వెంచరస్ మూవీ. ఒక ప్లేన్ ఒక అడవిలో కుప్పకూలడంతో ఆ ప్లేన్ లో ఉన్నటువంటి కొన్ని రోబోట్స్ అయితే చల్లా చెదురుగా పడిపోతాయి. దాంట్లో ఒక రోబోట్ మాత్రమే సర్వే అవుతుంది. ఆ రోబోట్ ఏ విధంగా ఆ అడవిలో ఉన్న జంతువులతో ఏ విధంగా కలిసిపోయింది, అడవిలో ఉన్నటువంటి ఒక పక్షి, ఒక బర్డ్ రెస్పాన్సిబిలిటీని రోబోట్ తీసుకుంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏందనేది ఈ సినిమా చూసినాక మీకు అర్థమవుతుంది. అటు ఎమోషనల్ పరంగా ఒక మంచి కంటెంట్ తో ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధంగా ఉంటుంది ఈ మూవీ. ది వైల్డ్ రోబోట్ మూవీ వచ్చేసి జియో హాట్స్టార్ లో తెలుగుతో పాటుగా హిందీ, ఇంగ్లీష్, కన్నడ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 7 సంక్రాంతికి వస్తున్నాం. డైరెక్టెడ్ బై అనిల్ రావుపుడి, వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ మెయిన్ రోల్ నటించారు. ఈ సంక్రాంతికి ఎంత పెద్ద హిట్ అయిందో ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ మనందరికీ తెలిసిందే. దాదాపుగా 300 కోట్లు కలెక్ట్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. విక్టరీ వెంకటేష్ కెరియర్ లోనే అతి పెద్ద హిట్ అయిన మూవీ ఇది. అతి ఎక్కువ కలెక్షన్ సాధించిన మూవీ కూడా ఇదే అన్నమాట. ఇక ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ వచ్చేసి G5 ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 8 అపార్ట్మెంట్ 7A. ఇదొక సైకలాజికల్ హర్రర్ డ్రామా మూవీ అన్నమాట. ఇంగ్లీష్ మూవీ యాక్చువల్ గా తెలుగులో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక తెలుగు డబ్బుడ్ హాలీవుడ్ మూవీ. డైరెక్టెడ్ బై నటాలి ఎరికా జేమ్స్.
మెయిన్ గా ఈ మూవీలో చెప్పాల్సింది టెరీ అనే క్యారెక్టర్ లో ఒక అమ్మాయి నటించడం అనడం కన్నా జీవించిందనే చెప్పాలి. మూవీ ఇంప్రెస్ చేస్తుందో లేదో తెలియదు కానీ తన యాక్టింగ్ తో ఈ జూలియా గార్నర్ అనే అమ్మాయి ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తారు. తన క్యారెక్టర్ కి ప్రతి ఒక్కరు పెద్ద ఫ్యాన్ అయిపోతారు. అంత బాగా నటించింది ఈ మూవీలో. నిజం చెప్తున్నా, మీరు గనుక ఈ అపార్ట్మెంట్ 7 చూస్తే తన యాక్టింగ్ కి ఫిదా అయిపోవడం గ్యారెంటీ. ఇక ఈ అపార్ట్మెంట్ 7 మూవీ వచ్చేసి ప్రైమ్ వీడియోలో ఓన్లీ హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 9 సుడల్ ది వోర్టెక్స్ సీజన్ 2 వెబ్ సిరీస్ అనమాట. సుడల్ సీజన్ 1 రిలీజ్ అయ్యి ఎంత పెద్ద ఇంప్రెస్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. రీసెంట్ గానే సుడల్ సీజన్ 2 వెబ్ సిరీస్ కూడా వచ్చేసింది తెలుగు లాంగ్వేజ్ లో. ఇది ఒక తెలుగు డబ్బుడ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అన్నమాట. డైరెక్టెడ్ బై బ్రహ్మ సార్జున్ కేఎం. ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఫిదా అవ్వడం గ్యారంటీ. ఎందుకంటే ఇందులో క్యారెక్టర్స్ గానీ, ట్విస్ట్ అండ్ టర్న్స్ గానీ, స్టోరీ గానీ ఆ విధంగా ఉంటది. ఇది ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించిన సబ్జెక్ట్ తో తీసుకెళ్లే మూవీ. ఒక మర్డర్ మిస్టరీ, ఒక లాయర్ మర్డర్ తో ఒక 8 మంది అమ్మాయిలతో ఉన్న సంబంధం ఏంటి, దాన్ని చూపించిన విధానం చాలా బాగా ఉంది. ఈ సుడల్ సీజన్ 2 వెబ్ సిరీస్ వచ్చేసి ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 10 డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్. ఇది ఒక తెలుగు డబ్బుడ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ అన్నమాట. ఒక కొత్త పాయింట్ తో, అంటే ఇప్పుడు సిటీస్ లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న బిజీ వర్క్స్ వల్ల ప్రతి ఒక్కరు పరిగెడుతున్నారు లైఫ్ లో. కనీసం తినడానికి కూడా టైం ఉండటం లేదు, హెల్తీ ఫుడ్ లేదు, అసలు హెల్తీ మేనేజ్మెంట్ అనేది లేదు లైఫ్ లో, లేకుండా పోతుంది, మనశ్శాంతి లేకుండా పోతుంది. ఒక అమ్మాయి తన భర్త జర్మనీకి పోయి సెటిల్ అవ్వాలనుకుంటాడు. తన భర్తకి ఎలా అయినా తోడ్పడాలి, సాయం, హెల్ప్ చేయాలని చెప్పిందే. ఒక లంచ్ బాక్స్ పేరు మీద ఒక లంచ్ బాక్స్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తుంది. అందులో గంజాయితో యాడ్ చేసి ఒక అమ్మాయి ప్రెజర్ వల్ల ఒక అబ్బాయి ప్రెజర్ పెడితే ఏ విధంగా వీళ్ళు గంజాయి డబ్బు కోసం ఆశపడి గంజాయి బిజినెస్ చేశారు. ఆ లంచ్ బాక్స్ లోనే గంజాయి పెట్టి ఏ విధంగా అమ్మడం జరిగింది, దానివల్ల వాళ్ళకి వచ్చిన ఇబ్బందులు ఏమిటనేది చాలా చక్కగా చూపించారు. ఇక ఈ డబ్బా కట్టెల్ వెబ్ సిరీస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగుతో పాటుగా హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్లో కూడా అందుబాటులో ఉంది. ఇదండి ఈ టాప్ 10 మూవీస్. ఇందులో ఓవరాల్ గా ఈ టాప్ 10 లో 2 వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి. నేను రికమెండ్ చేస్తున్న మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఇదే. ఫిబ్రవరి ఓటీకి సంబంధించిన బెస్ట్ మూవీస్ ఇవి. ఖచ్చితంగా మీరు ఈ మూవీస్ లో మీకు ఆల్రెడీ మీరు ఏదైనా చూసుంటే కనుక మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు చూడకుంటే ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఎవరైనా కొత్తగా మన ఛానల్ విజిట్ చేసి మన వీడియో చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్.